అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపటి నుంచి. దీనివల్ల నిర్మాణ రంగం, పరిశ్రమలు, అలాగే గౌండ పనిచేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. చంద్రబాబు నాయుడు ఫోటో ప్రతి కుటుంబంలో పెట్టుకుంటారు. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అన్న దొరుకుతుంది కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుకని బ్యాన్ చేసి వాళ్ళ అనుచరులకు టెండర్లు ఇచ్చుకొని వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఇసుక ఇస్తూ వాటిని అవసరం అనుకుంటే బెంగళూరు, హైదరాబాద్ రవాణా చేసి వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకున్నారు తప్ప పేద ప్రజలకి, మధ్య తరగతులకి, ఇల్లు కట్టే వాళ్ళకి ఎవరికి ఇసుక అనేది ఇవ్వకుండా చేసి దాన్ని బ్లాక్ చేసి ఇసుక దొరికితే చాలు మహానుభావుడా దేవుడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీ విధానాన్ని తీసుకొని వస్తున్నాం. అలాగే కర్నూలు జిల్లాలో అన్ని డిపోల దగ్గర, అంటే ప్రభుత్వం వారు నిర్ణయం చేసినటువంటి చోట నదుల నుంచి కానీ, డిక్లేర్ చేసిన డిపోల నుంచి కానీ, వాళ్ళు ప్రభుత్వం వారు కానీ ఎవరికన్నా కానీ నదిలోనే ఇసుక తీసుకొని వచ్చి ఒక డంపు దగ్గర పెట్టేసి, మనం ఒకవేళ అక్కడ ట్రాక్టర్, లారీ తీసుకోపోతే దాని ఖరీదు 335 రూపాయలకు టన్ను ప్రభుత్వం వారు నిర్ణయం చేసినారు. అంటే అన్నీ వాళ్ళే చేస్తారు. అంటే నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట గడ్డ పెట్టింటారు. మనం కేవలం మనం ట్రాన్స్పోర్ట్ లారీ గీరో తీసుకోపోతే ఇది చేస్తాం. అదే వైసీపీలో 525 రూపాయలు టన్ను, అది కూడా ఎక్కడ వాళ్ళు లోపలే, తర్వాత అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఈరోజు ఇది ఇంకోటి. తర్వాత వాగులు వంకలు పల్లెల్లో ఎవరైనా రైతులు ఇండ్లు కట్టుకుంటే అది ఫ్రీ. 300 లేదు, 30 రూపాయలు లేదు, ఏం లేదు. వాడు పోవచ్చు, వాడు ఎదురు బండి ఉంటుంది, వాడు తెచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇది చేసినందువరకు చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ బాబు గారికిను, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు రేపటి నుంచి మొత్తం పాలాభిషేకాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు. మొన్న మీరు చూశారు 1వ తారీఖున అన్నమాట ప్రకారం, ఆడిన మాట ప్రకారం పెన్షన్లు ఉదయం 6 గంటలకే వాళ్ళ ఇంట్లోకి పోయి 3,000 రూపాయలు ఉన్నది 4,000 చేశాం. ఆ 4,000 కూడా ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. ఒక్కొక్కటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అందుకు జిల్లా అధ్యక్షుడిగా నాకెంతో గర్వకారణం. మనం చూసాం తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ ఏం చేయలేదు అని చెప్పినటువంటి వైసీపీ వారు ఈరోజు ఎక్కడున్నారో ఒకసారి మనందరికీ తెలుసు. ఒకరు జైల్లో ఉన్నారు, ఒకరు బెయిల్ కోసం చూస్తున్నారు, ఒకరు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడో విదేశీయాలకు కూడా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం ఏ పేదవాడికి కానీ, ఏ కులం వాడికి కానీ, ఎవరికైనా కానీ అన్ని రంగాల వారికి ముందు డెవలప్మెంట్ జరగాలంటే ఇసుక అనేది అవైలబిలిటీ కావాలి, ఇసుక ఫ్రీగా ఉండాలి, అప్పుడే జరుగుతుంది. కాబట్టి మధ్యతరగతి రైతులు, పల్లెల్లో వాళ్ళ ఎద్దుల బండ్లు తీసుకొని పోయి, వాళ్ళకున్న వాహనాలు తీసుకొని పోయి వాగు వంకల్లో తీసుకుంటే ఫ్రీ ఇసుక. ఎవరైనా గవర్నమెంట్ డిపో దగ్గర పోయి తెచ్చుకోగలంటే 335 రూపాయలు ప్రభుత్వం రేపటి నుంచే మీ ఆధార్ కార్డు తీసుకొని పోతే మీకు ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఇస్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట జగన్మోహన్ రెడ్డి గారు దొంగలు దోలినట్టు 400 లారీలు, 500 లారీలు ఎక్కడి నుంచి, గుడికంబాల నుంచి అయితేనేమి, మన పంచలింగాల నాగరాజు మన ఎంపీ గారు
కాన్స్టిట్యున్సీ కోడుమూరు నియోజకవర్గం నుంచి అయితేనేమి పోయి రోడ్లన్నీ పాడైపోయినటువంటి పరిస్థితి. కోడుమూరు అయితేనేమి నందికొట్టు ఎక్కడ పడితే అక్కడ పేరేమో సోన్సో కన్స్ట్రక్షన్ జీవో మేమో ఉంటుంది, లారీలు పర్మిషన్ ఉంటాయి. ఆ పర్మిషన్ తోలడమే తోలం. ఆ బెంగళూరు పోయినాయి, హైదరాబాద్ పోయినాయి, పెద్ద పెద్ద వాళ్ళకు ఉపయోగపడినాయి తప్ప పేద ప్రజానికి లేక నిర్మాణ రంగం అంతా కుదేలైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి కాలం మనం ఈ 5 సంవత్సరాల్లో చూసాం. కాబట్టి ఈరోజు రేపటి నుంచి మీరందరూ కూడా పత్రికల ద్వారా తెలియజేసేది ఏమంటే రేపటి నుంచి ఫ్రీ ఇసుక. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుని టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లకు కానీ ఎవరికైనా కానీ 335 రూపాయల టన్. పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఎద్దుల బండ్లు తీసుకొని పోయి వాళ్ళకు ఉన్నటువంటి వంకలు వాగుల్లో ఫ్రీ. డిపోలో దగ్గర మాత్రమే 335 రూపాయలు అన్నీ. అంటే వాడు నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట వేసింటాడు, అది తీసి మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక టన్ను ఖరీదు కలెక్టర్ వారు, గవర్నమెంట్ వారు, మైనింగ్ వారు 335. మీ ఆధార్ కార్డు ఇచ్చేస్తే మీకు ఇచ్చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.